అందరికీ నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈరోజు నాన్వేషన్ అనే ఒక దిక్కుమాల వేధవ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ పైన ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. వాడికి సబ్స్క్రైబ్ చేస్తున్న హిందువులందరూ సిగ్గు తెచ్చుకొని ఈ న్యూ ఇయర్ ఏదైతే 31st, రేపు జనవరి 31 ఇవాళ అయిపోతుంది, డిసెంబర్ 31 అయిపోతుంది, జనవరి 1, 31 ఈ రెండు కలిపి ఆంగ్ల నూతన సంవత్సరంలో వాడు ఎక్కడైతే బాగా ఆంగ్లం మాట్లాడే వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు కదా, భారతదేశం వద్దని, వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్లు కొట్టండి, రేపు 12 గంటలకు అందరూ హ్యూజ్ గా కొట్టండి. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చేయండి. వాడు సీతామాతని, అలాగే ఎవరినైతే భారతదేశ ప్రజల్ని, హిందువుల్ని నపుంసకులని, అలాగే గోమాతని రేప్ చేశారని, ఇట్లాంటి గోమాతని చెరచారని ఇలాంటి మాట్లాడిన వెధవని మనం ఉపేక్షించకూడదు. పోలీసులతో మాట్లాడాను, లుకౌట్ నోటీసులు ఇస్తామన్నారు, ఇంకా ఆల్టర్ అవుతాయి సెక్షన్స్ కూడా. ఖచ్చితంగా వాడు రిపీటెడ్ గా చేసిన పని చేస్తున్నాడు. వాడిని మాత్రం వదలొద్దు. మనందరం చేయాల్సిన పని రిపోర్ట్ కొట్టడం, వాడిని అన్సబ్స్క్రైబ్ చేయడం. రేపు 26 జనవరిలో మనం చేసే రిపోర్ట్ల వల్ల 26 ఇయర్లో వాడు జైల్లో చెప్పకూడదు తినాలి. ఇదే మనందరి ధ్యేయం, హిందువుల ధ్యేయం, భారతీయుల ధ్యేయం. అలాగే అందరూ కలిసి చేయాల్సిన పని ఇదే. మీరందరూ సపోర్ట్ చేయండి. మీ ఏరియాలో ఇలాగ మీరు కూడా కంప్లైంట్లు పెట్టండి. ఎక్కువ కంప్లైంట్లు అయితే వాడికి ఖచ్చితంగా మంచి శిక్ష పడుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుని తీసుకొచ్చినారు. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అట్లా తీసుకొచ్చే అవకాశం ఉందా? నాన్వేషన్ ఖచ్చితంగా తీసుకొస్తారు. మేము కేంద్రం వరకు వెళ్తాము. కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి అందరికీ ఇస్తామండి. బండి సంజయ్ గారు విదేశీ వ్యవహారాలు కూడా చూస్తున్నారు. సో వారికి చెప్తాము, వాడికి లుకౌట్ నోటీసులు ఇప్పించి తెప్పిస్తాం. వారందరినీ అడుగుతాం, అభ్యర్థిస్తాం. వారు కూడా సాధారణంగా కొన్ని రోజుల తర్వాత ఈ అంశం నేనే తోదను, నో కాంప్రమైజ్. వాడు 26లో జైల్లో ఉండాలండి. ఇదే నా దీక్ష ఇదే. వాడి పాస్పోర్ట్ సీజ్ అవ్వాలి, అలాగే వాడికి ఛానల్ అంతా పోవాలి, అన్నీ అయిపోవాలి. అవన్నీ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ అథారిటీ కూడా పెడతాం. మేము విహెచ్పి బజరంగ దళ్ వాళ్ళు కూడా పెట్టారు అక్కడ, ఇక్కడ కూడా పెట్టమని చెప్తాం. 2 తెలుగు రాష్ట్రాల రవి గారితో మాట్లాడాం, విహెచ్పి వారితో కార్యదర్శి, వారు కూడా చేస్తామన్నారు రిపోర్ట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు వాడి బొందండి ఏమన్నాడో మనం చూసాం కదా, ఏం మాట్లాడాడో మనం చూసాం కదా. వాడు భారతీయుడైతే, వాడే నిజమైన హిందూ అయితే ఇలా భయపడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు, భయపడుతున్నాడు, వాడు లోపల వణుకుతున్నాడు వాడు. సో హిందువులు సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు 4 లక్షలు పోయారు, ఇంకా పోతారు. ఇంకా రేపు ఎల్లుండి వాడి గిఫ్ట్ ఇస్తారు, న్యూ ఇయర్ గిఫ్ట్. చూడండి, మీరు కన్ఫామ్ గా ఇవ్వండి రా తమ్ముళ్ళు అందరూ. మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. ప్రతి ఏరియాలో ఎఫ్ఐఆర్ పెట్టండి. నా దగ్గర కంటెంట్ కావాలంటుంది, ఇస్తాను. మీరు అందరూ ఇచ్చేసి ప్రతి ఊర్లో పెట్టండి. ఎక్కువ ఎఫ్ఐఆర్లు అవ్వాలి. అయ్యాయా వాడు చచ్చుకుంటూ వస్తాడు భారతదేశానికి. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.